లాస్ట్ ఇయర్ మనోళ్ళు 50 ఓవర్ మ్యాచ్ వన్డే వరల్డ్ కప్ని ఆఖరి ఫైనల్ వరకు వెళ్ళి ఓడిపోయారు. సరే, చాలా బాధపడ్డాం, ఇప్పటికీ బాధ తగ్గలేదు నాకైతే. సో మొన్న నవంబర్లో జరిగింది. కానీ ఈ ఇయర్ జరగబోతున్నటువంటి T20 వరల్డ్ కప్ అయినా మనం సాధించాలి అనేసి ప్రతి ఇండియన్ క్రికెట్ అభిమాని స్ట్రాంగ్గా కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ క్రికెట్కి ఆల్మోస్ట్ సెలక్షన్ 20-25 డేస్లో స్టార్ట్ అవుతుంది. అంటే స్క్వాడ్ అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టైంలో సెలెక్టర్స్కి బిగ్గెస్ట్ హెడేక్ ఏంటంటే, మనకి వికెట్ కీపర్ ఎవరిని తీసుకోవాలి, ఫైనల్ 11 హోల్ టీమ్ ఉంటుందిగా, టీమ్ 11, దాంట్లో ఎవరిని తీసుకోవాలి అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ డిస్కషన్. అంటే ఎవరు లేక తలనొప్పి కాదు, కాంపిటీషన్ ఎక్కువైపోయి తలనొప్పి. ఇప్పుడు మన జితేంద్ర శర్మ అనే అతను బాగా ఆడతాడు, అతను తీసుకుందాం అనుకున్నారు. బట్ ఐపీఎల్ అతను ఏం పెర్ఫామ్ చేయట్లేదు. కేఎల్ రాహుల్ అన్న తీసుకుందాం అనుకున్నారు, అతను కూడా ఇంట్రెస్ట్ లేదనుకుంటా, ఎందుకంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వస్తున్నాడు. బట్ ఎందుకు అట్లా వస్తున్నాడు, మిడిల్ ఆర్డర్లో వస్తే వికెట్ కీపర్గా కూడా కన్సిడర్ చేస్తారు కదా అనే ఆలోచన వస్తే, మరి అతను ఏమో ఇంకా తన టీమ్ ఐపీఎల్ టీంకి స్టిక్ ఆన్ అవుదాము, T20 వరల్డ్ కప్ మనం తీసుకోరు మరి అనుకున్నాడో మరి ఏమో. సో కేఎల్ రాహుల్ కానీ అతను కానీ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ రూల్ అవుట్ అయిపోయినట్టే. ఎందుకంటే 25 మ్యాచెస్ అయిపోయినాయి అప్పుడే ఐపీఎల్లో. ఇప్పటికీ వికెట్ కీపర్ని ఎవరిని తీసుకోవాలి అనేది క్లారిటీ లేదు సెలెక్టర్స్కి, ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా రూల్ అవుట్ అయిపోయారు. ఉన్న మిగతా ముగ్గురు కూడా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు, ఇషాంత్ కిషన్ కానీ, సంజు శాంసన్ కానీ, రిషబ్ పంత్ కానీ, ఈ ముగ్గురులో ఇద్దరిని ఖచ్చితంగా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరిని ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 14-16 మెంబర్స్ టీం తీసుకుంటారు. ఎక్కడైతే ఒక వికెట్ కీపర్కి ఏదన్నా ఇంజురీ కానీ ఇంకోటి అయితే వెంటనే వేరే వాళ్ళతో రీప్లేస్ చేయడానికి ఫుల్ స్క్వాడ్ తీసుకుంటారు కదా. సో ఆ స్క్వాడ్లో ఇద్దరిని వికెట్ కీపర్స్ని కంపల్సరీ తీసుకుంటారు. సో వీళ్ళ ముగ్గురులో ఏ ఇద్దరినైనా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫైనల్ 11లో ఎవరు ఉంటారు, రిషబ్ పంత్ ఉంటాడా, సంజు శాంసన్ ఉంటాడా, ఇషాంత్ కిషన్ ఉంటాడా, అట్లాగే ఈ స్క్వాడ్ ఏదైతే ఆ స్క్వాడ్లో ఇద్దరిని తీసుకుంటారు అనుకున్నాం కదా, ఆ ఇద్దరిలో ఎవరు ఉండే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది మనం ఒకసారి చూసుకోవాలి. ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది అనేది చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. చాలా వరకు సిమిలర్గానే వీళ్ళ ముగ్గురు ఆడుతున్నారు. రిషబ్ పంత్ విషయానికి వస్తే దాదాపు 5 ఇన్నింగ్స్ ఆడాడు. 5 ఇన్నింగ్స్లో చూసుకుంటే 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. మిగతా 3 మ్యాచ్లు మాత్రం అంత గొప్పగా అతను పెర్ఫామ్ చేయలేదు. కాస్త ఫస్ట్ 2 మ్యాచ్లో ఇబ్బంది పడ్డాడు, కానీ ఆ తర్వాత ఫామ్లోకి వచ్చినట్టే కనిపిస్తున్నాడు రిషబ్ పంత్. ఓవరాల్గా చూసుకుంటే రిషబ్ పంత్ ఈ 2024 ఐపీఎల్లో మంచిగా స్కోర్ చేస్తున్నాడు. యావరేజ్ కూడా బాగానే ఉంది. స్ట్రైక్ రేట్ 124 ఉంది. సో ఈ దాదాపు 4లు 6లు కూడా బాగానే కొడుతున్నాడు. ఓవరాల్గా రిషబ్ పంత్ ఇంప్రెసివ్గానే సెలెక్టర్స్ విషయంలో చూపిస్తున్నాడు. ఎస్పెషల్లీ ఇంజరీ తర్వాత ఇతను ఇట్లా రావడం, ఇంత పెద్ద కార్ ఇంజరీ నుంచి ఇట్లా బ్యాకప్ అవుతుండే ఎవరో ఊహించలే. అసలు వికెట్ కీపింగే చేయగలుగుతాడా లేదనుకుంటే అందులో కూడా అతను బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. అందరూ సర్ప్రైజ్ అయిపోయారు రిషబ్ పంత్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసి. బ్యాటింగ్ మాత్రమే కాకుండా కీపింగ్లో కూడా బాగా రాణిస్తున్నాడు రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ అయితే T20 వికెట్ కీపర్ రేస్లో డెఫినెట్లీ ఉంటాడు అని మనం చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్ గురించి జైషా ఐపీఎల్ కాకముందు ఒక మాట మాట్లాడారు, మీకు గుర్తుంటే, రిషబ్ పంత్కి గేట్స్ ఓపెన్ అయ్యే ఉన్నాయి, అతను అవడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా మాట్లాడారు. సో సెలక్షన్ కమిటీ రిషబ్ పంత్ని కన్సిడర్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా ఇంత పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత అతన్ని బ్యాకప్ కీపర్గా మినిమం అదైతే గ్యారంటీ తీసుకుంటారు. ఇక ఈ రేస్లో ఉండేటువంటి సెకండ్ కీపర్ సంజు శాంసన్. ఈ సీజన్ స్టార్ట్ కాక ముందు సంజు శాంసన్ ఈ రేస్లో పెద్దగా కనిపించలేదు, ఎందుకంటే టీమిండియా తరఫున T20 ఫార్మాట్లో పెద్దగా ఆడలేదు, వన్డే ఫార్మాట్లో బాగా ఆడేవాడు. సో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కనుక మీకు గుర్తుంటే అప్పుడు కూడా అతను అక్కడే డక్అవుట్ అయ్యాడు. సో టీమిండియా తరఫున T20 ఫార్మాట్లో ఇప్పటి వరకు అతని పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అయితే ఈ రేస్లో అస్సలు ఉండడు అదే అనుకున్నాం అందరం. కానీ ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి తన పెర్ఫార్మెన్స్తో సెలెక్టర్స్కి ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. ఐపీఎల్ 2024లో ది మోస్ట్ ఇండియన్ సక్సెస్ఫుల్ వికెట్ కీపర్గా అతనే ఎదుగుతాడు. 5 మ్యాచ్లు ఆడితే 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఆ 3 కూడా మ్యాచ్ని గెలిపించినటువంటి హాఫ్ సెంచరీస్.
ఒక స్ట్రాంగ్ అథారిటేటివ్గా అతని బ్యాటింగ్ ఉంది. బాల్ని చాలా ఎక్సలెంట్గా డీల్ చేస్తున్నాడు. సంజు శాంసన్ ఇప్పటి వరకు ఐపీఎల్లో చూసుకుంటే వరుసగా 82 నాట్అవుట్, 15, 12, 69 అండ్ 68 నాట్అవుట్ కొట్టాడు. అంటే తను ఆడిన 5 ఇన్నింగ్స్లో ఒక సింగిల్ డిజిట్ స్కోర్ కూడా లేదంటే అర్థం చేసుకోవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హాఫ్ సెంచరీ వరకు ఆగిపోలా, ఆ తర్వాత నెంబర్ని కన్వర్ట్ చేస్తున్నాడు పెద్దగా, 80, 68, 55 అట్లా. సో సంజు శాంసన్ 5 మ్యాచెస్లో 246 రన్స్ కొట్టాడు, యావరేజ్ 82 ఉంది, స్ట్రైక్ రేట్ కూడా 157 ఉంది. సో ఇతనికి చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 సిక్స్లు 24 ఫోర్లు కొట్టాడు. సో ఐపీఎల్ ఇండియన్ వికెట్ కీపర్లో ఇంతవరకు అంటే ఈ ఐపీఎల్లో ఎవరు ఈ లెవెల్లో కొట్టలేదు. సో ఇంత కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేస్తున్నాడు సంజు శాంసన్ ముఖ్యంగా. సో సంజు శాంసన్ స్పెషాలిటీ ఏంటంటే స్పిన్ బాగా ఆడతాడు, ఫాస్ట్ బౌలింగ్ కూడా బాగా ఆడతాడు సంజు శాంసన్. ఎస్పెషల్లీ ఇతను బ్యాటింగ్ చేస్తుంటే చాలా అప్పీజింగ్గా అనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. మరి సింపుల్గా ఆడుతున్నాడే, ఈ బాల్ 6 ఎలా ఎట్లా వెళ్ళిపోయింది, భలే కొట్టాడే అని చూసే వాళ్ళకు కూడా అనిపిస్తుంది. అంత టాలెంటెడ్ అతను, ఒక గిఫ్టెడ్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్గా అతని ఫ్యాన్స్ అతని గురించి చెప్తూ ఉంటారు. అయితే ఇన్కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా ఉంది అనే ఫీలింగ్ ఏ రోజు కూడా అనిపించలేదు. కన్సిస్టెన్సీ లేకుండా కూడా ఏ రోజు లేడు. ఇదివరకు అది ఉండేది, బట్ ఐపీఎల్లో మాత్రం కన్ఫామ్గా అది పోయింది. కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నాడు. అట్లాగే T20 వరల్డ్ కప్ సెలక్షన్లో ఇతని పేరు డెఫినెట్ చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఈ రేస్లో ఉన్న 3rd స్ట్రాంగ్ వికెట్ కీపర్ ఇషాంత్ కిషన్, ముంబైలో ఆడతాడు. ఈ పేరు చాలామందికి సర్ప్రైజ్ని కలిగించవచ్చు. ఇషాంత్ కిషన్ సెలెక్టర్లో కాంట్రాక్టర్లో లేడు, బీసీసీఐతో కూడా అతనికి కొన్ని సమస్యలు ఉన్నాయి. బట్ ప్రజెంట్ ఐపీఎల్లో వికెట్ కీపర్స్ విషయంలో అతను ఇగ్నోర్ చేయలేనటువంటి ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు డెఫినెట్లీ. సో లాస్ట్ ఫ్యూ ఇన్నింగ్స్ చూసుకుంటే మంచి 2 స్ట్రాంగ్ నాక్స్ ఆడాడు. 2024 ఐపీఎల్లో ఇతను కొట్టినటువంటి నెంబర్స్ చూసుకుంటే 0, 34, 16, 42, 69 తీసి పక్కన పడేసే అంత ఏమీ లేదు. లాస్ట్ 3 మ్యాచెస్లో స్ట్రైక్ రేట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. రోహిత్ శర్మని డామినేట్ చేస్తూ కూడా ఓపెనింగ్లో చాలా బాగా చేయగలుగుతున్నాడు. ఇది బాగా హైలైట్ అవుతుంది ఇతనికి సంబంధించి. సో ఫామ్లో ఉన్నటువంటి ఇతను స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయగలుగుతాడని చాలామంది చెప్తున్నారు. అతని యావరేజ్ కూడా 32.2 వరకు ఉన్న, స్ట్రైక్ రేట్ మాత్రం 182 ఉంది. T20స్కి ఇదే కావాల్సి ఉంటుంది కంపల్సరీ. T20 సెలెక్టర్స్ ఇదే కన్సిడర్ చేస్తారు. సో ఇషాంత్ కిషన్ ఒక అగ్రెసర్ లాగా ఆడుతున్నాడు ఈ T20లో. ఇట్లాంటి అగ్రెసరే కావాలి T20 మ్యాచెస్కి అనుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇషాంత్ కిషన్ తీసుకుంటారా అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. సో వీళ్ళ ముగ్గురు మాత్రం ఈ రేస్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఇషాంత్ కిషన్లో ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఓపెనర్ ప్లస్ వికెట్ కీపర్. ఒకవేళ మన ఓపెనర్ జైస్వాల్ కనుక ఇబ్బంది పడితే వెంటనే ఇషాంత్ కిషన్ రీప్లేస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకేసారి కీపర్ని మనం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఓపెనర్ని కూడా బ్యాకప్ కింద పెట్టుకోవచ్చు. సో ఆ పాజిటివ్ కూడా ఇషాంత్ కిషన్కి డెఫినెట్లీ ఉంది. ఈ వికెట్ కీపర్ యొక్క స్లాట్ని ఫిల్ చేయడానికి వీళ్ళ ముగ్గురులో ఎవరిని తీసుకుంటారు అనేది జనాల మధ్య, ఈ క్రికెట్ ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. సో రిషబ్ పంత్ ఏమో మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్, స్పెషల్గా అతను స్పిన్ బౌలింగ్ని చాలా బాగా ఆడతాడు. అట్లాగే సంజు శాంసన్కి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఇషాంత్ కిషన్కి ఇంకొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. సో ఎవరిని తీసుకుంటారు, ఎవరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే సంజు శాంసన్ మనకి ఇక్కడ స్పెషల్ ప్రిఫరెన్స్గా కనిపిస్తున్నాడు. ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది అతను బాగా మెయింటైన్ చేస్తున్నాడు. సో టాప్ బార్డర్లో మాత్రమే వికెట్ కీపర్ని తీసుకోవాలి అంటే ఇషాంత్ కిషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో టీమిండియాకు ఉన్నటువంటి అవసరం బట్టి చూసుకుంటే పంత్ కూడా ఈ రేస్లో ముందు కనిపిస్తున్నాడు మనకని చెప్పుకోవచ్చు. అట్లాగని మిగతా ఇద్దరికి లేదా అంటే సంజు శాంసన్ తన స్ట్రైక్ రేట్తో కన్సిస్టెన్సీతో కూడా తను ముందుగా కనిపిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో మాత్రమే ఆడు సంజు శాంసన్, మిగతా ప్లేసెస్లో కూడా ఆడేటువంటి అవకాశం ఉంది. సో ఇషాంత్ కిషన్ ఓపెనర్గా కూడా ఆడగలడు. సో హెవీ కాంపిటీషన్ నడుస్తుంది వీళ్ళ ముగ్గురు మధ్య. ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు, ఎవరిని డీల్ చేయబోతున్నారు అనేది డిస్కషన్గా నడుస్తుంది. సో మీకేమనిపిస్తుంది, వీళ్ళ ముగ్గురులో ఎవరిని ఎంచుకుంటే బాగుంటుంది, ఎందుకు ఎంచుకుంటే వీళ్ళనే బాగుంటుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేయండి. క్రికెట్ మీద మీకు ఉన్నటువంటి మక్కువని ఈ కామెంట్ ద్వారా వీళ్ళ ముగ్గురిని ఎవరిని పిక్ చేసుకుంటే బాగుంటుంది బీసీసీ అనేది కంపల్సరీ కామెంట్ చేయండి.